హాయ్ ఆల్. వెల్కమ్ టు కేకే ఫండా. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. ఈ వీడియో మెయిన్ అజెండా వచ్చేసి మనకి జాబ్ లాస్ అయితే, జాబ్ లాస్ అవుతది అనేసి ఎవరైతే టెన్షన్ పడతా ఉంటారో వాళ్ళ కోసం మెయిన్ ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. జాబ్ లాస్ అయినా, జాబ్ లాస్ అవుతారనేటువంటి టెన్షన్ ఉన్నా ఏమి చేయాలి? నెక్స్ట్ మనం మార్కెట్‌లో ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వాలి అనంటే, ఎక్కువ రోజులు వేరే కంపెనీలైనా మనం సర్వే అవ్వాలనంటే, ఎలా మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి? ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. నువ్వు జావా డెవలపర్ అయినా పర్లేదు, పైథాన్ డెవలపర్ గానీ, డెవాప్స్ గానీ, ఏడబ్ల్యూఎస్, ఎంఎస్‌బీఏ ఆర్ పవర్ బిఐ ఇంజినీర్ లేదా డీబీ ఇంజినీరు, ఏ ఇంజినీర్ అయినా పర్లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ ఇంజినీర్‌గా తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు దీన్ని మీ ఎక్స్‌పీరియన్స్‌తో మ్యాప్ చేసుకోండి. ఎందుకంటే మా ప్రీవియస్ ఎంప్లాయీస్, నా జూనియర్స్, మా సీనియర్స్, నాతో పాటు పనిచేసినటువంటి ప్రీవియస్ కొలీగ్స్ వాళ్ళందరి దగ్గర నుంచి డేటా గ్యాదర్ చేసి ఈ వీడియోని తీయడానికి మీ ముందుకొచ్చాను. ఫస్టు మీరు ఈ వీడియో ఫస్ట్ టైమ్ గాని వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి సంబంధించినటువంటి స్టూడెంట్స్, మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ అందరికి షేర్ చేసి ఖచ్చితంగా బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీరు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ వస్తది. మేము నెక్స్ట్ వీడియోస్ ఏదైతే అప్‌లోడ్ చేస్తా ఉంటాం. ఓకే. లెట్స్ గో ఇంటు ద కంటెంట్. ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ డెవాప్స్ జాబ్ అయినా లాస్ అయ్యి ఉంటారు. లేదంటే జాబు మాకు ఇప్పుడు తొందరలో ప్రాజెక్ట్ అయిపోతది. మెయిన్ రీజన్ మనం జాబ్‌లోంచి బయటికి రావడానికి ఆ కంపెనీ రెవెన్యూ లాసెస్ ఉంటది. లేదనంటే ఆ కంపెనీ క్లయింట్స్, ఆ కంపెనీకి ప్రాజెక్ట్స్ ఉండవు ఇంకా. ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ లేవు. మనం ఎక్కువ సీటీసీ ఉండొచ్చు. అటువంటప్పుడు ఏం చేస్తారంటే లే ఆఫ్ కింద తీసేస్తారు. లే ఆఫ్స్ కింద తీసేసే దానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది మనకి. అప్పుడు నువ్వు మార్కెట్‌లో ఎలా సస్టైన్ అవ్వాలి? ఫస్టు నీకు ఆల్రెడీ జాబ్ పోతదని భయం ఉన్నా గానీ, లేదనంటే ఆల్రెడీ నీ జాబ్ పోయున్నా, ఫస్ట్ చేయాల్సింది మీరేందనంటే, నీకున్నటువంటి 2 ఇయర్సో, 3 ఇయర్సో, 4 ఇయర్సో, 5 ఇయర్సో, 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ 6+ గాని నౌకరీలో రెజ్యూమ్ పెట్టేసేయండి. నౌకరీయే కాదు, ఏ అయితే జాబ్ పోర్టల్స్ మీకు తెలిసుంటాయో, బెస్ట్ పోర్టల్ వచ్చేసి నౌకరీ. మీరు ఎప్పుడైతే రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేసారో, నెక్స్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది స్కిల్ ఇంప్రూవ్‌మెంట్. స్కిల్ ఇంప్రూవ్‌మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కంపెనీలో పనిచేస్తా ఉన్నావు. సీఐసీడీ జెన్కిన్స్ మీదే వర్క్ చేస్తా ఉన్నావు. ఇప్పటికి నీకు స్టిల్ జాబ్ పోతదనే భయం ఉంది. కానీ నువ్వు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే నెక్స్ట్ మార్కెట్‌లో ఇంటర్వ్యూని ఫేస్ చేయాలన్నా గానీ, ఇంటర్వ్యూలో ఎక్కువగా ఏ టూల్స్ అడుగుతారనేసి మీరు టెన్షన్‌గా అలానే ఉంటారు. ఫస్ట్ ఈరోజే స్టార్ట్ చేయండి. ఈరోజే మీరు నౌకరీలో ఒక రెజ్యూమ్ అప్‌లోడ్ చేసేసేయండి. నెక్స్ట్ ఏ స్కిల్స్ ఇంపార్టెంట్? ఒక డెవాప్ స్కిల్స్ నేను చేసే టూల్స్ వేరు. కానీ మార్కెట్ డిమాండ్, మార్కెట్ ఇంటర్వ్యూస్‌లో అడిగేటియి వేరే విధంగా ఉన్నాయనేటువంటి కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటది. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేటప్పుడు మీరు సీఐసీడీ పార్ట్ కంప్లీట్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ డాకర్, క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్స్ చేసేసేయండి. క్యూబర్నెటిస్‌లో సీకేఏ, సీకేఏడీ అలా సర్టిఫికేషన్స్ చేసేసేయండి. సర్టిఫికేషన్స్ చేసి రెడీగా ఉండండి. ఓకేనా? నెక్స్ట్ మీరు యాన్సిబుల్ సర్టిఫికేషన్ చేసేయండి. ఏడబ్ల్యూఎస్ మెయిన్ ఒక 20, 30 సర్వీసెస్ బాగా స్ట్రాంగ్ అయ్యి ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ చేసి మీ దగ్గర రెడీగా పెట్టుకోనండి. మీరు జాబ్ లాస్ అయినప్పుడు నౌకరీలో నువ్వు అప్‌లోడ్ చేసే విధంగా మంచి రెజ్యూమ్, నీకేదన్నా డెవాప్స్ రిలేటెడ్ శాంపిల్ రెజ్యూమేస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో మన ఛానల్ డిస్క్రిప్షన్‌లో నా మెయిల్ ఐడీ ఉంటది. మీరు దాన్ని రీచ్ అయ్యి దాంట్లో గాని నాకు మెయిల్ చేశారనంటే మీకు డెవాప్స్ శాంపిల్ రెజ్యూమేస్ పంపిస్తాను. ఫస్ట్ ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ నుంచి 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వరకు మోడల్ రెజ్యూమ్స్ పంపిస్తాను. దాంట్లోంచి మంచి పాయింట్స్ తీసుకొని మనం రెజ్యూమ్ బిల్డ్ చేసి నౌకరీలో పెట్టేసి కాల్స్ అటెంప్ట్ చేస్తా ఉన్నాం. మీరు సెలెక్ట్ అవ్వినా అవ్వకపోయినా ఎందుకని చెప్తున్నానంటే మీరు 10 ఇంటర్వ్యూస్, 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఫియర్ అనేది పోతది. ఇంటర్వ్యూ ఫియర్ అనేది పోయినప్పుడు నీ కంపెనీలో నీకు ప్రాజెక్ట్స్ ఉన్నా, ప్రాజెక్ట్స్ లేకపోయినా, నీ జాబ్ పోయినా నీకు ఆ టెన్షన్ లేకుండా నువ్వు బయటకొచ్చి నేను మార్కెట్‌లో ఇంటర్వ్యూ కొట్టగలను, వేరే కంపెనీకి వెళ్ళగలననే కాన్ఫిడెన్స్ నీలో ఉంటది. అందుకనేసి ఫస్టు మీరు నౌకరీలో రెజ్యూమ్ అప్‌లోడ్ చేసి కాల్స్ అటెంప్ట్ నువ్వు అసలు ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు. కానీ కాల్స్ అటెంప్ట్ చేస్తా ఉండు. కాల్స్ అటెంప్ట్ చేసినప్పుడు నీకు అర్థమవుతది. నువ్వు ఏ టూల్స్ మీద లాగ్ ఉన్నావు. డాకర్‌లో ఏ కాన్సెప్ట్స్ అడుగుతున్నాడు. క్యూబర్నెటిస్‌లో ఏ కాన్సెప్ట్స్ అడుగుతున్నాడు. ఆడ మాక్సిమం డాకర్‌లో 20-30 కమాండ్స్. ఓకే. డాకర్ బేసిక్ కమాండ్స్, డాకర్ ఇమేజ్ రిలేటెడ్ కమాండ్స్, కంటైనర్ రిలేటెడ్ కమాండ్స్, డాకర్ నెట్వర్క్స్ రిలేటెడ్ కమాండ్స్, డాకర్ వాల్యూమ్స్ రిలేటెడ్ కమాండ్స్. బేసిక్ కమాండ్స్ నువ్వు కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాల. వాళ్ళ క్యూబర్నెటిస్ కూడా. ఇవి డాకరు, క్యూబర్నెటిస్ ఎక్కువ అడుగుతాడు ప్యానెల్‌లో. దాని తర్వాత ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఎక్కువ. ఎందుకనంటే నేను పాస్ట్ చాలా ఇంటర్వ్యూస్ మేము చూసుంటాం కదా! దాంట్లో ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మీరు డాకరు, క్యూబర్నెటిస్, యాన్సిబుల్, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ మీద కూడా చానా క్వెషన్స్ పడతాయి మనకి. చానా సర్వీసులు ఒక 10-15 సర్వీసెస్ ఇంపార్టెంట్ మనకి. మనం ఏడబ్ల్యూఎస్ ఆర్కిటెక్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లాగా ఎళ్ళడం లేదు. మనం ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్. ఓకేనా? బేసిక్ సర్వీసెస్ మనం రెగ్యులర్‌గా ఏ వాడుతుంటాం అనేసి చూసుకోండి. ఫస్ట్ నౌకరీలో రెజ్యూమ్ అప్‌లోడ్ చేయండి. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి.
మీరు ఏ స్కిల్స్ అయితే మీకు రాదో ఆ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ ప్యారలల్గా మనం ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి. ప్యారలల్గా మనం కంటిన్యూగా ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి. ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటావో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒక వేలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అతను ఎంఎన్సీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. అతని ప్యాకేజ్ 6 lakhs. అతనికి ఇప్పుడు జాబ్ పోద్దనేటువంటి ఫియర్ ఉంది. ఒకవేళ అడ్వాంటేజ్ అది తెలుసా ఎలా? ఎందుకని అడ్వాంటేజ్ అనంటే అతనికి జాబ్ పోయినప్పుడు అతను స్కిల్డ్ పర్సన్ గానైతే అతను ఆల్రెడీ ట్రైన్డ్ క్యాండిడేట్ బాగా నేర్చుకో ఉన్నాడు మార్కెట్‌లో. ఏ డిమాండింగ్ టూల్స్ అన్ని అవసరమైతే అన్నీ నేర్చుకో ఉన్నాడు. అతను ఇమ్మీడియేట్‌గా బయటకొచ్చి మార్కెట్‌లో జాబ్ ఖచ్చితంగా కొట్టగలడు. ఆ 6 lakhs 12 lakhs అయిపోద్ది. అది మీకు తెలియని టెక్నిక్. ఆ 4 ఇయర్స్ అలానే స్టిక్ అయ్యి ఉంటాడు ఆ ఎంఎన్‌సీకి. ఓకేనా? ఆ ఎంఎన్‌సీలో స్ట్రగుల్ అవుతా ఉంటాడు. వేరే క్లయింట్‌కి పని చేస్తాడు. 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంకో క్లయింట్‌కి పని చేస్తాడు. కానీ సేమ్ స్కిల్ ఉంటది. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోరు. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకుండా ఇంటర్వ్యూస్‌కొస్తారు. ఇంటర్వ్యూకొచ్చినప్పుడు టెన్షన్‌తో మనకేమి తెలీదనేది ఆ టెన్షన్‌తో ఫీల్ అయ్యి ఆ ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఫేస్ చేసే ఇష్యూలను అలానే హ్యాండిల్ చేస్తానే ఉంటారు. అలా కాదు. నీకు ప్రెషర్ ఎక్కువుంది. జాబ్ గ్యారంటీ లేదు. ఆల్రెడీ జాబ్ లాస్ అయి ఉన్నావనంటే ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. నౌకరీలో ఇమ్మీడియేట్‌గా రెజ్యూమ్ పెట్టండి. రెజ్యూమ్ పెట్టిన తర్వాత స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్న తర్వాత ఆ స్కిల్స్ రిలేటెడ్ రియల్ టైమ్ ఒక ప్రాజెక్ట్స్ తీసుకోండి. ఏదన్నా మీకు యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో చాలా దొరుకుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యూబర్నెటిస్ నేర్చుకున్నాను బాగా. ఆ క్యూబర్నెటిస్ రియల్ టైమ్ సినారియోస్ తీసుకొని మీరే ఓన్‌గా ఒక ప్రాజెక్ట్ సెటప్ చేసి ఓన్‌గా బిల్డ్ చేయండి. ఒక ఇంటర్వ్యూలో ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు నువ్వు వేరే ప్రాజెక్ట్‌లో క్యూబర్నెటిస్ మీద వర్క్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు. "నువ్వు ఆ క్లస్టర్ ఎలా సెటప్ చేసావు? ఎన్ని పాడ్స్ నీ క్యూబర్నెటిస్ క్లస్టర్‌లో రన్ అవుతున్నాయి? ఎన్ని సర్వర్‌లు రన్ అవుతున్నాయి? ఎన్ని సర్వర్‌లున్నాయి? ఓకేనా? ఎన్ని మాక్సిమం పార్ట్స్ ఆ సీపీయూ మెమరీ యుటిలైజేషన్స్ అన్నిటిని ఎక్కడ మానిటర్ చేస్తా ఉంటావు స్టాట్స్ అన్నీ. ఇవన్నీ, ఇవన్నీ మిమ్మల్ని అడిగేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటది. నెక్స్ట్ ఇదే ప్రాసెస్‌లో మనం ఎప్పుడైతే మన ప్రిపరేషన్ కంప్లీట్ అవుతదో, మనం మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి గైస్. మాక్ ఇంటర్వ్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మాలాగా ఎవరైనా రెడీగా ఇంటర్వ్యూస్ తీసుకునేదానికి ఉన్నా గానీ, మీరు ఆన్‌లైన్‌లో కనెక్ట్ అయ్యి మాక్ ఇంటర్వ్యూస్ తీసుకోవచ్చు. మీకేదన్నా ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ మీరు నా మెయిల్‌కి ట్రిగ్గర్ చేసి నాకు మాక్ ఇంటర్వ్యూ తీసుకోమన్నట్టు నేను డెవాప్స్ మీద మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. జావా మీద తీసుకోమన్నా తీసుకుంటాను. డెవాప్స్ అయినా పర్లేదు, డేటాబేస్ అయినా పర్లేదు. మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ వల్ల కొంచెం ఫీర్ ఎళ్తది. దాని తర్వాత నువ్వు రియల్ ఇంటర్వ్యూకి ఈజీగా కొట్టుకోవచ్చు మనం జాబ్. ఈజీగా మనం మార్కెట్‌లో సర్వైవ్ అవ్వచ్చు. దీంతో పాటు మీరు ఇంకొకటి చేయాలి. మీరు ఎప్పుడైతే ఏదన్నా ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు ఒక సబ్జెక్టు, మీకు మీతో ఉన్నటువంటి పీజీలో గాని, మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ గాని, ఎవరితో అయినా మీకు తెలిసిన నాలెడ్జ్‌ని షేర్ చేసుకుంటా ఉండండి. బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో మీరు చెప్తా ఉండాలి. నేను ఈరోజు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను. దానికి సంబంధించిన డొమైన్ క్యాండిడేట్స్ ఉంటారు. ఇప్పుడు నేను డెవాప్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఎవరైతే మా ఫ్రెండ్స్ డెవాప్స్‌లో ఉంటారో వాళ్ళతో మాట్లాడుతా ఉండాలి. నేను ఈరోజు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాను. ఇలా ఈ కమాండ్స్ అన్నీ నాకు స్ట్రాంగ్‌గా ఉన్నాయి. నేను ఇక్కడ ఈ ఇన్‌స్టాలేషన్ దగ్గర ఈ ఇష్యూ ఫేస్ చేశాను. అలా మీరు టీమ్‌తో మీ ఫ్రెండ్స్‌తో గాని డిస్కస్ చేస్తా ఉంటే నీకు ఆటోమేటిక్‌గా స్కిల్ ఇంప్రూవ్ అవుతది. అప్పుడు నువ్వు ఇంటర్వ్యూలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తావు. ఇంటర్వ్యూలో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తావు. ఓకేనా? ఇవ్వండి. ఫస్ట్ మీరు నౌకరీలో రెజ్యూమ్ పెట్టండి. సెకండ్ వచ్చేసి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. థర్డ్ వచ్చేసి మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి. ఫోర్త్ వచ్చేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఓన్‌గా చేసేదానికి ట్రై చేయండి. ఇవన్నీ మీరు ఒక ఆర్డర్‌లో చేసుకుంటూ రావాలి. నాలెడ్జ్‌ని కంటిన్యూ‌గా షేర్ చేస్తా ఉండాలి. ఖచ్చితంగా మీరెప్పుడైతే మంచి స్కిల్ సెట్ డైలీ గాని, రెగ్యులర్‌గా గాని 2-3 అవర్స్ స్పెండ్ చేసి కానీ, మీరు గాని నేర్చుకుంటే అది నెక్స్ట్ 10-15 ఇయర్స్ మీ లైఫ్‌ని సేవ్ చేస్తది. 10-15 ఇయర్స్ గైస్. డెఫినిట్‌గా ఇప్పుడు ఏదైతే స్కిల్స్ నేర్చుకుంటున్నారో మీరు 10-15 ఇయర్స్ వరకు మీరు ఆ మార్కెట్‌లో హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. మెయిన్ ప్రాబ్లమ్ మీకు జాబ్ పోద్దని టెన్షను డైలీ 5-6 అవర్స్ టెన్షన్ పడే కాడికి డైలీ 2-3 అవర్స్ కంప్లీట్‌గా హార్డ్ వర్క్ చేస్తే యూ విల్ బి యూ విల్ బి సేఫ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. యూ విల్ బి సేఫ్ ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఓకే. మీకు ఈ కంటెంట్ కొంచెమైనా హెల్ప్‌ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి కొంతమందికి అట్‌లీస్ట్ షేర్ చేయండి. మీ సైడ్ నుంచి నేను సపోర్ట్ అదే రిక్వెస్ట్ చేసేది. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే. థాంక్ యూ. బై బై.